ఈ మూవీలో మంచి మెసేజ్ని ఇచ్చారు కాబట్టి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి కంపల్సరీగా చూడాలన్నమాట. గైస్, రీసెంట్గా థియేటర్స్లో బ్యూటీ అనే మూవీ అయితే రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, అలేఖ్య అనే అమ్మాయి అర్జున్ అనే అబ్బాయిని అయితే లవ్ చేస్తుందండి. అండ్ వీళ్ళ లవ్ గురించి అలేఖ్య వాళ్ళ ఇంట్లో తెలిసిపోవడం వల్ల వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ పారిపోతారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, వీళ్ళు అలా పారిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం అయితే మూవీలో చూడాల్సి ఉంటుందండి. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారండి. ఎస్పెషల్లీ నారాయణ అనే క్యారెక్టర్ లో మన నరేష్ గారు అయితే చించి పడేశారన్నమాట. నిజం చెప్తున్నా గైస్, ఈ మూవీలో మన నరేష్ గారు ప్లే చేసిన క్యారెక్టర్ కి కూతుళ్ళున్న ప్రతి ఒక్క తండ్రి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతారండి. అంత బాగా డిజైన్ చేసుకున్నారనమాట ఆ క్యారెక్టర్ ని. అలాగే ఇందులో హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్సే గానీ అండ్ హీరోయిన్ తన ఫాదర్ మధ్య వచ్చే సీన్సే గానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా ఇందులో ట్విస్ట్లు కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయండి. అండ్ ఇక్కడ లాస్ట్ గా ఏంటంటే ఈ మూవీలో సినిమాటోగ్రఫీ వర్క్, బీజిఎం, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదండి. స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. అలాగే ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ అయితే ఉంది, కానీ ఈ మూవీలో మంచి మెసేజ్ ఇచ్చారు కాబట్టి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి కంపల్సరీగా చూడాలన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి. జస్ట్ ఒకటే కనిపించింది, అదేంటంటే మూవీ కొన్ని ప్లేసెస్ లో కొంచెం స్లో పేస్ లో రన్ అవుతుందండి. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బాగా స్లో పేస్ లో రన్ అవుతుంది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ అయితే ఇవి. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ బ్యూటీ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే మూవీ నాకైతే నచ్చిందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కింద హైప్ అని వస్తుంది దాన్ని కూడా కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ చేసేయండి, ఓకేనా?